సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి. మన జిఎం సారు ఆర్కే గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను వచ్చి పర్సనల్గా కలిసి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తాను, కంగ్రాట్స్ చెప్తాను, నా మెసేజ్ ఇస్తానని చెప్పి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఒకసారి చెప్పడం కూడా గట్టిగా సార్కి స్వాగతం తెలియజేయాలి. వెంటనే స్పందించి సారు మాకు అన్ని పాజిటివ్గా రియాక్ట్ అయ్యి అన్ని చేస్తున్నాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి మనం రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మన వంతు ఏంటంటే మన అందరం కలిసికట్టుగా పనిచేసి కమింగ్ 8 months కూడా 100% రావడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. 100% ప్రొడక్షన్ తీసుకురావడానికి స్వయంగా జిఎం గారే వచ్చి మీకు అభినందనలు తెలపడానికి వచ్చారు. దాంతోపాటుగా కొంత మోటివేషన్, రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలి, మన సింగరేణిని బతికించుకోవాలంటే మనం ఏం చేయాలనేది కొంత దిశానిర్దేశం చేయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కార్మికులుగా మనకి సింగరేణి ఉండాలి, బతికుండాలి. సింగరేణి ఉండాలి అంటే ప్రొడక్షన్ రావాలి, ప్రొడక్టివిటీ రావాలి, సేఫ్గా ఎవరికి దెబ్బలు తగలకుండా మనం పనిచేయాలి. మూడవది, మనకు కావాల్సిన హక్కులు మనకు కావాలి. 30,000 టన్నులు మీది ప్రొడక్షన్ టార్గెట్, 30,000 టన్నులు సాధించారు. మీ అందరినీ అభినందిద్దామని చెప్పడం జరిగింది మీ ఏజెంట్ గారికి. ఆ రకంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థలో సింగరేణి అనేది మేటి. ఈ సంవత్సరం కూడా టార్గెట్ 2,70,000 ఉంది. మరి ఈ సంవత్సరం అయితే మనం టార్గెట్ మిస్ కావద్దు, స్లిప్ కావద్దు, 100% సాధించాలని ఈ సర్వముఖంగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. RTA 6లో ఏదైతే లాస్ అయిందో కనీసం 200 టన్నులు మీరు RTA 5 నుంచి మేకప్ చేయాలి. మనం ఎంత ప్రొడక్షన్ తీసినా సేఫ్టీ అనేది లేకపోతే, ఒక యాక్సిడెంట్ అయితే అందరం డిమోరలైజ్ అవుతాం. యాక్సిడెంట్స్ అనేది మనం జీరో ఉండాలి, జీరో యాక్సిడెంట్. సేఫ్టీకి ఫస్ట్ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాధాన్యం ఇవ్వాలంటే ఏం చేయకుండా ఉండదని కాదు, దానికి తగ్గట్టు ఏదైతే మనకు SNP ఉందో, SOPs ఉన్నాయో, కోడ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటన్నిటినీ తప్పకుండా పాటించే వరకు జీరో యాక్సిడెంట్లు నమోదు చేసినందుకు మీ అందరినీ అభినందిస్తూ దీన్ని ఇలాగే తప్పనిసరిగా పాటించ నాతోటి సోదర ఉద్యోగులకు